సార్ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఆస్తులు ఎన్ని రకాలు, అవి ఏంటి? మంచి క్వశ్చన్ మేడం. ఆస్తులు అనేటివి మనకు మామూలుగా 3 రకాలుగా తీసుకుంటామండి. చెప్పండి సార్. 3 రకాలుగా తీసుకుంటాం. 3 రకాలు అంటే ఏంటి? యాన్సిస్టర్ ప్రాపర్టీ, ఉమ్మడి ఆస్తి, జాయింట్ ప్రాపర్టీ, సెల్ఫ్ అకౌంట్ ప్రాపర్టీ, స్వార్జితమైన ఆస్తి. అంటే యాన్సిస్టర్ ప్రాపర్టీ ఏంటి అంటే వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని వారసత్వ ఆస్తులు అంటారు. అంటే తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి మనకి వచ్చేటువంటి ఆస్తుల్ని యాన్సిస్టర్ ప్రాపర్టీస్ అంటారనమాట. ఉమ్మడి ఆస్తులు అంటే ఏంటి? జాయింట్ ప్రాపర్టీస్ అంటే ఏంటి అంటే తండ్రి మరియు కుమారులు కలిసి సంపాదిస్తారు. ఇప్పుడు తండ్రి 45 సంవత్సరాలు ఉన్నాడు, వాళ్ళ కొడుకులు ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు. అంటే తండ్రికి వాళ్ళ కొడుకులు కూడా సంపాదించి డబ్బులు తీసుకొచ్చి ఎక్కువ తండ్రికి ఇస్తారు. డాడీ మన ఊర్లో ఒక సైడ్ ఉంటే తీసుకో, మనం తర్వాత చూసుకుందాం అంట. వాళ్ళకి అతనికి 2 కొడుకులు ఉన్నారు, ఒక కూతురు ఉంది అనుకుందాం. అప్పుడు తండ్రి మరియు కొడుకులకు సంపాదించినందుకు తండ్రికి ఇస్తే తండ్రి ఆ కొడుకులు ఇచ్చిన డబ్బులతోని తనకు దగ్గర ఉన్న డబ్బులన్నీ కలిపి ఒక ఆస్తి కొంటాడు. కొన్నప్పుడు ఆ ఆస్తితో కొన్నప్పుడు దాన్ని మనము హలో నమస్కారం అండి, మీ పేరు చెప్తారా? హలో చెప్పండి. నా పేరు జంగయ్య మేడం. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను హైదరాబాద్ నుంచి మేడం. ఓకే, మాట్లాడండి రాయ్ గారితో. రాంబాగ్ నుంచి మేడం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఓకే, సో సార్తో మాట్లాడండి. హలో చెప్పండి సార్. చెప్పండి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్. మా భార్య అనేది నాది 2010 లో మ్యారేజ్ అయింది సార్. ఒక 1 year వరకు నా ఎంబడి ఉన్నా సార్. ఆ నుంచి అనేది వాళ్ళ ఇంటికి పోవడం రావడం అనేది ఒక వారం రోజులు ఈడుంటే అనేది 15 రోజులు వాళ్ళ ఇంటికాడ ఉండడం జరుగుతుంది మేడం సార్. ఓకే. ఆమె ఇప్పుడు ఏంటంటే లీగల్ నోటీస్ నాకు మెయింటెనెన్స్ కావాలని నోటీస్ పంపించింది సార్. ఓకే. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, మున్సిపల్ లో జాబ్ చేస్తా సార్ నేను. ఓకే ఓకే. ఆమె చాలా ఎట్లా అంటే ఇట్లా మెంటల్ గా టార్చర్ చేస్తుంది సార్ నాకు. పిల్లలు మీకు? ఒక కొడుకున్నాడు సార్. ఎంత వయసు ఉంది? 14 లో వాడతాడు సార్. ఓకే. మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వాలి? మీ దగ్గర ఉండొచ్చు కదా, ఉండదట్నా? ఉండమంటే మా లాయర్కి అడిగి నేను చెప్తా అన్నది. ఆ లాయర్ ఏం చెప్తున్నా అంటే ఇంతకు ముందు కూడా ఇట్లనే చేస్తే 2 సార్లు పోయి తోలుకొని వచ్చిన. 5 ఏళ్ళు పోయింది ఒకసారి, అట్లా పోయి తోలుకొని వచ్చిన. మళ్ళా మొన్న మా చెల్లెలు పెళ్లి అయిందండి, పెళ్లి చేసిన చెల్లెలు పెళ్లి చేసే వరకు ఉన్నది. 2 నెలలు అయిన తర్వాత వెళ్ళిపోయింది. మళ్ళా ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు వెళ్ళిపోయి 1 year కానీ వస్తుంది సార్. ఓకే ఓకే. మీరు ఏం చేయండి అంటే RCR రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్ సెక్షన్ 9 ఉంటుంది. పోయే టైంలో నేను ఏం చేసిన అంటే నాతో డబ్బులు ఉండదు సార్. నాకన్నా డబ్బులు పెడితే డబ్బులతో సహా సామాన్ ఏమని అన్ని తీసుకొని పోయింది సార్. అదే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన సార్. నేను భార్య మీద కేసు కాదని పోలీస్ స్టేషన్ లో అదే పోలీస్ స్టేషన్ లో కేసు తీసుకోరు. మీరు ఇప్పుడు అడ్వకేట్ ని పట్టుకొని RCR రెస్ట్రిక్షన్ ఆఫ్ కన్జ్యూగల్ రైట్ సెక్షన్ 9 వేసుకోండి. నా భార్య కాపురంకి వస్తలేదు, కాపురంకు రమ్మని పిలిపియండి. ఆ కాపురంకి అప్పుడు కూడా 6 months వరకు కూడా ఆమె రెస్పాన్స్ చేయకపోతే ఈ సంవత్సరం 1 సంవత్సరం ఆల్రెడీ దాటిపోయింది, ఇంకో సంవత్సరం కూడా దాటిపోతుంది. కాబట్టి దాన్ని డైవర్స్ పిటిషన్ వేసుకొని మీరు డైవర్స్ తీసుకోవచ్చు డైరెక్ట్ గా. ఆటోమేటిక్ డైవర్స్ అయిపోతాయి సార్. మీరు 2 years గ్యాప్ వస్తే డైవర్స్ అవుతుంది. కాకపోతే మీరు RCR వేసుకోండి. ఈలోపు కాపురంకు రమ్మని పిలిపియండి. RCR వేసుకోండి. రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగల్ రైట్ సెక్షన్ 9 వేసుకున్నట్లయితే ఆమె రానట్లయితే, దాన్ని ఆమె నిరోధించినట్లయితే, నేను రాను దాన్ని మెయింటైన్ ఆమె రెస్పాన్స్ ఇచ్చినట్లయితే మీకు డైవర్స్ ఒక గ్రౌండ్ అవుతుంది. నేను మా వాళ్ళతో అందరితో మాట్లాడిపించాను సార్. మా బావతో ఇట్లా ఇంటికాడికి కూడా నేను కూడా పోయి మాట్లాడినాం. రానంటున్నాను. అదే మీరు ఒక RCR వేసేస్తే కోర్టులోనే మాట్లాడతాను. నేను కోర్టు నుంచి మాట్లాడతామా, మా లాయర్ ఎట్లా చెప్తే అట్లా ఏంటాను అన్నట్టు మాట్లాడుతాను. ఇప్పుడు కోర్టు నుంచి మాట్లాడడం అంటేనే RCR వేయడం. RCR వేస్తే కోర్టు నుంచి మాట్లాడినట్టే. సో అర్జెంట్ గా మీరు RCR వేసుకొని దాన్ని గ్రౌండ్ గా పెట్టుకున్నట్టు RCR రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్ సెక్షన్ 9 ఉంటుంది. దాని ప్రకారం చేసుకున్నట్లయితే మీకు వచ్చేస్తుందండి. ఓకే సార్.